హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఎన్ని స్ట్రాటజీలు ఉపయోగించినా, ఎన్ని ఇండికేటర్స్ వాడినా మన మైండ్ మీద కంట్రోల్ లేకపోతే మనకి ట్రేడింగ్లో నష్టాలు తప్పవు. ట్రేడింగ్ అంటే అందరికీ భయమే. ఎందుకు? డబ్బులు పోతాయని. డబ్బులు ఎందుకు పోతాయి? సరే, డబ్బులు పోతాయి అనుకుందాం. మరి వాళ్ళు కోట్లు ట్రేడింగ్లో ఎలా సంపాదిస్తున్నారు అంటే వాళ్ళకి మనకి ఉన్న ఒకటే ఒక తేడా. అదేంటంటే రైట్ మైండ్ సెట్. మనం రైట్ మైండ్ సెట్తో ట్రేడింగ్ చేస్తే ట్రేడింగ్ అంత సింపుల్ బిజినెస్ మరేది ఉండదు. ఈ వీడియోలో మనం ట్రేడింగ్ సైకాలజీ, రైట్ మైండ్ సెట్ అండ్ మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో మనం కవర్ చేసే టాపిక్స్ ఏంటంటే భయంతో ట్రేడింగ్ చేయడం, గ్రీడీనెస్ వల్ల లాసెస్ రావడం, ఓవర్ ట్రేడింగ్ చేయడం, లాసెస్ని వెనక్కి తెచ్చే ప్రయత్నం చేయడం, ఫైనల్గా డిసిప్లిన్ మరియు పేషెన్స్తో ట్రేడింగ్ చేయడం అనే విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్, భయంతో ట్రేడింగ్ చేయడం. ఇది ట్రేడింగ్లో అత్యంత ముఖ్యమైన భాగం. చాలామంది ట్రేడర్స్ ఈ భయంతోనే గెలవలేకపోతున్నారు. అసలు ట్రేడింగ్లో భయం అంటే ఏంటి? ఇది 2 కారణాల వల్ల వస్తుంది. ఫస్ట్ది పొరపాటు అవుతుందేమో అని భయం. మనం తీసుకున్న ట్రేడ్ లాస్లోకి వెళ్తుందేమో అన్న డౌట్. దీనివల్ల మనం ట్రేడింగ్లో క్లియర్ డెసిజన్ తీసుకోలేం. రెండోది లాభం పోతుందేమో అన్న భయం. మనం తీసుకున్న ట్రేడ్ ఆల్రెడీ లాభంలోనే ఉంటుంది, కానీ ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయకపోతే మళ్ళీ లాస్ వస్తుందేమో అన్న డౌట్. దీనివల్ల మనం ట్రేడ్ ప్లానింగ్ సరిగా చేయలేం. సో ఈ భయంతో మనం ట్రేడింగ్ చేసామనుకోండి, కొన్ని కామన్ మిస్టేక్స్ చేసే అవకాశం ఉంది. ఫస్ట్ది ఎర్లీ ఎగ్జిట్ ఫ్రమ్ గుడ్ ట్రేడ్స్. ప్రాఫిట్స్ని ఇచ్చే మంచి ట్రేడ్స్ నుంచి ముందుగానే ఎగ్జిట్ అయిపోవటం. మీ ట్రేడ్ లాభంలో ఉన్నా కానీ మార్కెట్లో మీకు అగెనెస్ట్గా ఒక్క క్యాండిల్ వచ్చినా కానీ వెంటనే టెన్షన్ అయిపోయి మీ ట్రేడ్ని ఎగ్జిట్ చేస్తారు. దీనివల్ల మీరు సంపాదించాల్సిన పూర్తి లాభం పోతుంది. ఇంకా రెండోది మిస్డ్ ఆపర్చునిటీస్, అంటే ట్రేడ్ అవకాశాలని వదులుకోవటం. మార్కెట్ సరైన సిగ్నల్స్ ఇచ్చినా కానీ ఇప్పుడు ఎంటర్ అయితే లాస్ వస్తుందేమో అన్న భయంతో ఎంట్రీ తీసుకో. దాని రిజల్ట్ మీ ముందు మంచి అవకాశాలు మిస్ అవుతూ ఉంటాయి. మూడోది టూ టైట్ స్టాప్ లాస్, అంటే స్టాప్ లాస్ని చిన్నదిగా పెట్టుకోవటం. భయంతో ఉంటే చాలా చిన్న స్టాప్ లాస్ పెట్టే అవకాశం ఉంది. సో దాంతో మార్కెట్లో చిన్న ఫ్లక్చువేషన్స్ వచ్చినా కానీ స్టాప్ లాస్ హిట్ అయ్యి పొజిషన్ ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంది. కానీ దాని తర్వాత మార్కెట్ మన ఫేవర్లోనే వెళ్తుంది. ఇంకా నాలుగోది అనవసరమైన కన్ఫర్మేషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉండడం. భయం వల్ల ట్రేడ్ తీసుకోలేకపోతారు, మరిన్ని కన్ఫర్మేషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో అప్పటికే మన ట్రేడ్ ఎంట్రీ పాయింట్ మిస్ అయిపోతుంది. సో ఈ భయాన్ని ఎలా తగ్గించాలి? రిస్క్ని ముందుగానే డిఫైన్ చేసుకోండి. ట్రేడింగ్లో ఎప్పుడు ఎంత లాస్ అవుతుందో ముందుగానే డిసైడ్ చేసుకోండి. సో మీరు మెంటల్గా ప్రిపేర్ అయితే ఆ భయం తక్కువగా ఉంటుంది. అవసరమయ్యే మార్జిన్ కన్నా ఎక్కువగా పెట్టకండి. లాట్ సైజ్ ఎక్కువగా పెడితే మన మైండ్ తట్టుకోలేదు, స్ట్రెస్ ఫీల్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ముందుగానే మీ ఎంట్రీ మరియు ఎగ్జిట్లు డిసైడ్ చేసుకోండి. ఏదో ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వండి. ఆ స్ట్రాటజీ ప్రకారం ఎంట్రీ, స్టాప్ లాస్, టార్గెట్ ముందుగానే ఫిక్స్ చేసి ట్రేడ్ చేయండి. మనం ఎప్పుడైతే ప్రీడిఫైన్డ్గా ఇలా ప్లాన్ చేసుకుంటామో అప్పుడు మన ఎమోషన్స్ కంట్రోల్లో ఉంటాయి. ఆ తర్వాత జర్నల్ రైటింగ్. ప్రతి ట్రేడ్ తర్వాత మీరు భయంతో ఏం అనుభవించారో, ఎందుకు ఎగ్జిట్ అయ్యారో ఒక నోట్బుక్లో రాసుకోండి. దాంతో మన మైండ్ స్టేబుల్గా అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర 10,000 క్యాపిటల్ ఉంటే ఆ 10,000లో 5,000తో ట్రేడ్ చేస్తూ ఉంటే మీరు కాస్త రిలాక్స్గా ఉంటారు. కానీ ఉన్న 10,000లో 9,000 పెట్టి ట్రేడ్ చేస్తూ ఉంటే క్యాపిటల్ మొత్తం పోయే ఛాన్స్ ఉంది. సో ఎప్పుడు కూడా ట్రేడింగ్లో రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఒక ఫేమస్ సేయింగ్ ఉంది, రిస్క్ ఓన్లీ వాట్ యూ కెన్ అఫోర్డ్ టు లూజ్ అని. అంటే మీరు ఎంత పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వాటికి మాత్రమే రిస్క్ తీసుకోండి. భయం అనేది మన మైండ్లో ఒక సిగ్నల్ మాత్రమే, అది కన్ఫామ్గా నిజం కాదు. ఇంకా రెండోది గ్రీడీనెస్తో నష్టాలు తెచ్చుకోవడం. అంటే మనం ఇంకా ఎక్కువ సంపాదించాలి అనే ఒక అంతులేని కోరిక. మనం ఆల్రెడీ ప్రాఫిట్స్లోనే ఉంటాం, కానీ ఇంకా ఎక్కువ కావాలి అనే మైండ్ సెట్తో రిస్క్ని పెంచుతాం. సో అప్పుడు మన డెసిషన్ని చేంజ్ చేస్తాం. సో దాని ఫలితంగా మన ట్రేడ్ లాస్లోకి వెళ్తుంది. సో ఈ గ్రీడీనెస్ వల్ల కొన్ని కామన్ మిస్టేక్స్ చేసే అవకాశం ఉంది. ఫస్ట్ది, టార్గెట్ హిట్ అయినా కూడా ప్రాఫిట్స్ని బుక్ చేయకపోవడం. ఒక ప్రీడిఫైన్ టార్గెట్ హిట్ అయినా కూడా ఇంకా వెళ్తుందిలే అని పొజిషన్ని క్లోజ్ చేయరు. సో దాంతో మార్కెట్ రివర్స్ అయ్యి దాంతో ప్రాఫిట్ని బుక్ చేసే బదులు లాస్లోకి వెళ్ళిపోతారు. రెండోది, ఓవర్ లేవరేజ్ లేదా బిగ్ లాట్ సైజ్. మీ దగ్గర 10,000 క్యాపిటల్ మాత్రమే ఉంది, కానీ మీరు ఎక్కువ ప్రాఫిట్స్ కోసం 20,000 సైజు లాంటి అగ్రెసివ్ ట్రేడ్స్ తీసుకున్నారు. అది మీ క్యాపిటల్ మొత్తాన్ని మింగేస్తుంది. సో దానితో ఒక చిన్నపాటి ఆవేశంతో భారీ నష్టం జరుగుతుంది. ఇంకా మూడోది, కంటిన్యూస్ ట్రేడ్స్ వితౌట్ బ్రేక్ తీసుకోకుండా ట్రేడ్స్ చేస్తూ ఉండడం. ఒక ట్రేడ్ ప్రాఫిట్స్లోకి పోయిందనుకోండి, మీరు ఇంకా వస్తుందని మరిన్ని ట్రేడ్స్ తీసుకుంటారు. ఇది ఓవర్ ట్రేడింగ్కి దారితీస్తుంది. సో అప్పుడు ముందు వచ్చిన ప్రాఫిట్ అంతా తిరిగి వెళ్ళిపోతుంది.
నాలుగోది లో క్వాలిటీ ట్రేడ్స్కి కూడా ఎంట్రీ చేయడం. క్వాలిటీ సిగ్నల్స్ లేకున్నా కానీ ఏ ట్రేడ్ అనేది తీసుకోవాలి అని ఎంటర్ అవుతారు. అవి మోస్ట్లీ లాస్ట్లోనే క్లోజ్ అవుతాయి. సో ఈ గ్రీడీనెస్ని ఎలా కంట్రోల్ చేయాలి? టార్గెట్ని ప్రీడిఫైన్ చేసుకోండి. తర్వాత లాభం వచ్చిన తర్వాత కొంచెం బ్రేక్ తీసుకోండి. లాట్ సైజ్ని ఎమోషనల్ డెసిషన్స్ ఆధారంగా మార్చొద్దు. ఈ ట్రేడ్ కన్ఫర్మ్గా వెళ్తుంది అన్న అహంకారంతో మనం లాట్ సైజ్ని పెంచుకుంటాం. రిస్క్ మేనేజ్మెంట్ లేకపోతే ఎంత ప్రాఫిట్ వచ్చినా కానీ పోతూ ఉంటుంది. తర్వాత లాభాన్ని తరచూ విత్డ్రా చేయండి. మన అకౌంట్లో ఎక్కువ మొత్తంలో అమౌంట్ ఉన్నా కానీ మనకి గ్రీడీనెస్ వస్తుంది. టైం టు టైం విత్డ్రా చేసి నిజమైన ప్రాఫిట్స్ని ఫీల్ చేయండి. తర్వాత మైండ్ సెట్. పెద్ద పెద్ద ప్రాఫిట్స్ కన్నా కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ప్రతిరోజు 500 కన్సిస్టెన్సీగా వస్తే చాలు. అది ఒక రోజులో 5,000 లాభం వచ్చి మళ్ళీ పోవడం కన్నా ఇది బెస్ట్. ట్రేడింగ్లో అందరూ గెలిచేది మైండ్ సెట్ వల్లే, పెద్ద పెద్ద బిగ్ ప్రాఫిట్స్ వల్ల కాదు. మూడోది ఓవర్ ట్రేడింగ్. రోజంతా మార్కెట్ చూసే వాళ్లకు ఎక్కువగా జరిగే సమస్య ఓవర్ ట్రేడింగ్. మార్కెట్లో ట్రేడ్కి ఏ లాజిక్ లేకపోయినా కానీ ఏదో ఒక ట్రేడ్ తీసుకోవాలన్న ఆలోచనతో మార్కెట్లో ఎంట్రీ తీసుకుంటారు. ఇది క్లియర్గా డిసిప్లిన్ లోపమే. ఒక ట్రేడర్కి డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. రోజులో 2 లేదా 3 ట్రేడ్స్ తీసుకుంటే సరిపోతుంది అన్న రూల్ పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, మనకి క్వాంటిటీ ముఖ్యం కాదు, క్వాలిటీ ముఖ్యం. ఒక రోజులో క్వాలిటీ ట్రేడ్ ఒక్కటి దొరికినా చాలు, ఆ రోజు మొత్తం మనం ప్రాఫిట్స్లోనే ఉంటాం. తర్వాత నాలుగోది నష్టాన్ని వెనక్కి తెచ్చే ప్రయత్నం చేయడం. లాస్ వచ్చిన వెంటనే అదే రోజు మళ్ళీ దీన్ని తిరిగి ఎలాగైనా సంపాదించాలి అన్న కోరిక ఉంటుంది చూడండి, అది చాలా డేంజరస్. దీన్ని ట్రేడింగ్ సైకాలజీలో రివెంజ్ ట్రేడింగ్ అంటారు. మీకు లాస్ వస్తే ఆ రోజుకి ఇంకా ట్రేడింగ్ ఆపేసి మళ్ళీ నెక్స్ట్ డే ఒక ఫ్రెష్ కూల్ మైండ్తో మార్కెట్లోకి ఎంటర్ అవ్వండి. తర్వాతది డిసిప్లిన్ అండ్ పేషెన్స్. ట్రేడింగ్ అంటే 70% సైకాలజీ, 30% స్ట్రాటజీ అంటారు. మనలో ధైర్యం, ఎమోషన్ కంట్రోల్, ఓర్పు ఉంటేనే కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ పొందగలం. నెల నెల జీతం తీసుకునే ఉద్యోగానికి ఎలా ఒక ప్రాసెస్ ఉంటుందో అలాగే ట్రేడింగ్ని కూడా ఒక ప్రాసెస్గా భావించాలి. ఒక ట్రేడర్ మార్కెట్లో తన మైండ్ సెట్ని గెలిపించుకుంటే అప్పుడు అతను ఒక సక్సెస్ఫుల్ ప్రాఫిటబుల్ ట్రేడర్ అయినట్టే. మన ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకోవటమే మనకి నిజమైన సక్సెస్. ప్రాఫిట్స్ వచ్చినప్పుడు సంతోషపడకుండా, లాసెస్ వచ్చినప్పుడు నిరాశపడకుండా మన ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకుంటే మనం ఎప్పటికైనా సక్సెస్ అవ్వగలం. ప్రాక్టీస్ ద రైట్ మైండ్ సెట్, మనీ విల్ ఫాలో. సో ఇది ఫ్రెండ్స్ ట్రేడింగ్ సైకాలజీ మీద వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి కమెంట్ చేయండి. మరిన్ని ట్రేడింగ్ స్ట్రాటజీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.